మళ్ళీ స్కూల్కి కేక్ తీసుకెళ్ళావు కదా, ఏమంది మీ ఫ్రెండ్? మా చెప్పవా ఏమని? వీడియో పెడుతున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు. వల్లి బర్త్డేకి నేను ఇంట్లోనే జెబ్రా కేక్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఆ వీడియో చూసి అందరూ కూడా వీడియో పెట్టవా, కేక్ వీడియో అని అయితే అడుగుతున్నారు. నేను అప్పుడైతే అసలు తీయలేదండి. ఇప్పుడైతే మీకోసమే ఈ వీడియో తీశాను, చూసేయండి. ప్రాసెస్ అంతా చెప్తాను. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని 2 ఎగ్స్ అయితే పగలగొట్టుకోవాలి. దాంట్లో ఇప్పుడు 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 3/4 కప్ షుగర్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకోవాలి. ఎలా అంటే ఆపుతూ ఆపుతూ మిక్సీ పడితే ఇలా క్రీమీగా వస్తుందన్నమాట. ఇలా క్రీమీగా వచ్చిన మిశ్రమం పక్కన పెట్టి ఇప్పుడైతే గ్యాస్ వెలిగించుకుని ఒక దలసరగా ఉండే గిన్నె అయితే తీసుకోవాలి. ఆ గిన్నెలో ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి. స్టాండ్ లేదా ప్లేటు ఏదో ఒకటి, లేకపోతే ఇసుక వేసుకోవచ్చు, ఉప్పు వేసుకోవచ్చు. నేనైతే స్టాండే పెడతాను ఎప్పుడూనే, అందుకు నేను స్టాండ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో 1 కప్ మైదా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిసేటట్టు కలపాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే వెనిలా ఫ్లేవర్ అయితే 1 స్పూన్ వేసానండి. వెనిలా ఫ్లేవర్ లేని వాళ్ళు ఇలాచీ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం చిక్కగా అయితే ఉంది. నేనైతే 3 స్పూన్లు మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను కేక్ బౌల్ అయితే తీసుకున్నానండి, నా దగ్గర ఉంది కాబట్టి. లేని వాళ్ళు స్టీల్ గిన్నెలో అయితే అస్సలు చెయ్యకండి, ఎందుకంటే మాడిపోద్ది. అందుకని చెప్పి స్టీల్ గిన్నెలో చేయకండి. ఇప్పుడైతే బటర్ పేపర్ వేసుకుని ఆయిల్ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం 2 విధాలుగా 2 గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకుని ఒక గిన్నెలోకి అయితే 2 స్పూన్లు కోకో పౌడర్, అలాగే కొద్దిగా మిల్క్ వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు కేక్ బౌల్లోకి 1 బై 1గా ఒక్కొక్క స్పూను వేసుకోవాలన్నమాట. ఈ వీడియో పాపం వల్లి వాళ్ళ ఫ్రెండు పుట్టినరోజుకి ఎవరైనా అయితే మీ మమ్మీని కేక్ చేస్తే తీసుకురా వల్లి అనకుండా మీ మమ్మీని వీడియో చేసి పెట్టవా అని అడిగిందంట. ఆ అమ్మాయి కోసం నేను పనిగట్టుకుని వీడియో అయితే చేశాను. అలాగే కేక్ కూడా పంపానులేండి ఆ అమ్మాయికి. ఇప్పుడైతే ఇలా 1 బై 1 1 స్పూన్ బ్లాక్ మిశ్రమం, 1 వైట్ మిశ్రమం వేసుకుని ఇలా ఫ్లవర్ షేప్లో అయితే స్పూన్తో అనుకుని మనం ఆల్రెడీ గ్యాస్ మీద గిన్నె పెట్టేసుకున్నాం కదా, అది హీట్ అయిపోయింది. ఈ మిశ్రమం 2 సార్లు ట్యాప్ చేసి దాని మీద అయితే పెట్టేసుకుని మూత పెట్టుకుని ఒక్క 20 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇలా కుక్ అవుతుందండి. నిజంగా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. స్వీట్ విషయంలో కానివ్వండి చాలా బాగుంది, స్పాంజీగా. బయటిది కన్నా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలకి అయితే చాలా చాలా ఇష్టం. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.